జనాలు థియేటర్స్కి రావట్లేదు. ఇదొక పెద్ద సమస్యలా మారిపోయిందని చెప్పి ఇండస్ట్రీ మొత్తం బాధపడుతున్నారు. దీనికి నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. నెంబర్ 1, టికెట్ రేట్స్. మాదొక చిన్న టౌన్, కానీ నేను హైదరాబాద్లో ఉంటా. నేను రీసెంట్గా మా హోమ్ టౌన్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగా, అరే మీరు రీసెంట్గా ఏ సినిమా థియేటర్లో చూసారంటే జాక్ అన్నారు. అదేంట్రా అంతేం లేదంట కదా, దానికి ఎందుకు వెళ్ళారంటే ఏదో సరదాకి వెళ్ళామన్నారు. ఇదే జాక్ సినిమా నేను హైదరాబాద్లో వెళ్ళాలంటే నాకు 250 to 270 రూపీస్ పడుతుంది. నేను అంత రేటు పెట్టి జాక్ లాంటి సినిమాకి ఎందుకు వెళ్తా? సినిమా కంటెంట్ యావరేజ్గా ఉన్నా వాళ్ళు ఎందుకు వెళ్ళారు? మా ఊర్లో అన్ని సింగిల్ స్క్రీన్సే, ఒక్క మల్టీప్లెక్స్ కూడా ఉండదు. టికెట్ 150కి మించి దాటి ఎప్పుడు వెళ్ళదు. నేను ఇక్కడ ఏదో జాక్ సినిమాని టార్గెట్ చేస్తున్నాను కాదు, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. నేను ఒక సింగిల్ సింతకాయ గాడిని, నేనే 270 రూపీస్ పెట్టడానికి ఆలోచిస్తున్నా అంటే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వస్తారు? అదే 200కి నెట్ఫ్లిక్స్ 1 మంత్ వస్తుంది. ఇంట్లో కూర్చొని వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేసేయచ్చు కదా 1 మంత్లో. నెంబర్ 2, కంటెంట్. ఇప్పుడు మీరు యావరేజ్ కంటెంట్ ఇచ్చి, మిడ్ రేంజ్ కంటెంట్ ఇచ్చి జనాలు థియేటర్కి రావట్లేదంటే ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? మీరు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయండి, జనాలు వస్తారు. కోర్టు మూవీకి రాలేదా జనాలు? నేను చూసా, థియేటర్ మొత్తం హౌస్ఫుల్తో నేను చూసా కోర్ట్ సినిమా. ఇప్పుడు కొంతమంది వస్తారు, దమ్ముంటే నువ్వు సినిమా తీ బ్రో, నువ్వు ఒక సినిమా డైరెక్ట్ చేయి చూద్దాం ఎలా తీస్తావో అది ఇది అంటారు. నేనెందుకు తీస్తా బ్రో? నేను డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నా, నాకు ఆ రైట్ ఉంది. ఐ నీడ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్. నీవి నావి డబ్బులు కదా, సినిమా తీసేవాళ్ళం ఒకటేనా డబ్బులు? మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తేనే మేము థియేటర్కి వస్తాం, లేకపోతే రాం. మా దగ్గర డబ్బులు లేవు. ఉన్న 150-200 రూపాయలు మేము క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కోసమే స్పెండ్ చేయాలనుకుంటాం. మీరు మంచి కంటెంట్ ఇవ్వరు, టికెట్ రేట్లు పెంచుతారు, మేమేమో థియేటర్లకు రావాలి. జనాలు థియేటర్కి రావట్లేదంటే మీరు రప్పించాలి. ఓటీటీలను దాటి థియేటర్కి వచ్చేంత మంచి సినిమా మీరు తీయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక సినిమా పిచ్చోడిని, అందుకే ఈ ఛానల్ పెట్టా. రేపు పొద్దున నా ఛానల్లో కంటెంట్ నచ్చకపోతే కూడా ఎవడు చూసేలాగా మనమే చేసుకోవాలి. మంచి సినిమా తీయండి, మేము వస్తాం.